తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిఏసీఎస్లు మరియు డీసీసీబీల పాలక వర్గాలను రద్దు చేస్తూ అధికారులను ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 904 పిఏసీఎస్లు మరియు 9 డీసీసీబీలకు ఎన్నికలైతే జరగనున్నాయి. మరి డెస్కాబ్ పాలక మండళ్లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలుమార్లు పదవీ కాలాన్ని కూడా పొడిగించింది ప్రభుత్వం. ప్రస్తుతం అయితే సర్పంచ్ ఎన్నికల ఊపులోనే రైతు సహకార సంఘాల ఎన్నికలకు కూడా సిద్ధం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు పిఏసీఎస్లు మరియు డీసీసీబీల పాలక వర్గాలను ఒక్కసారిగా రద్దు చేయాల్సిన అవసరం అసలు ఎందుకు వచ్చింది అనే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. చెప్పండి క్రాంతి, ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. ఇటు పిఏసీఎస్లు మరియు డీసీసీబీల పాలక వర్గాలను రద్దు చేస్తూ అయితే ఈ ఆదేశాన్ని జారీ చేసింది. మరి దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? అమూల్య, తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, వీటిని ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటారు. వీటన్నిటినీ కూడా రద్దు చేస్తూ వీటికి పాలక మండలిలు ఉంటాయి. ఇవి మండల స్థాయిలో పనిచేస్తుంటాయి. గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయదారులకు, రైతులకు నేరుగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు నాబార్డు కావచ్చు, బ్యాంకుల ద్వారా కావచ్చు, వీళ్ళ ద్వారా వ్యవసాయానికి అవసరమైనటువంటి ఇటు పెట్టుబడి సాయాన్ని అంటే ఇక్కడ రైతుల భూములను తనఖా పెట్టుకుంటూ లోన్స్ ఇస్తుంటారు. ఈ విభాగాన్ని ఆర్గనైజ్ చేసేటువంటి ఈ పిఎస్సిఎస్ చైర్మన్లు, వీటికి సంబంధించి గ్రామానికి 1-2 చొప్పున డైరెక్టర్లు ఉంటారు. వీళ్ళందరి ఆధ్వర్యంలోనే మండలంలో పిఎస్సిఎస్ చైర్మన్ ఉంటారు. అయితే ఈ పిఎస్సిఎస్ చైర్మన్లు అంతా కలిసి కూడా డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకు, ఈ కోఆపరేటివ్ బ్యాంక్ సిస్టమ్ అంతా కూడా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఒక కీలకమైనటువంటి డెస్కాబ్ చైర్మన్ కూడా ఎన్నుకుంటారు. ఈ మొత్తం వ్యవస్థ మొత్తం ఏదైతే ఉందో కూడా ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. అయితే వీటికి సంబంధించినటువంటి పాలక మండళ్ల కాల పరిమితి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రద్దయింది. అయితే అప్పటి నుండి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పాలక మండళ్లను ప్రత్యేక జీవో ద్వారా పొడిగించుకుంటూ వస్తుంది. అయితే తాజాగా 2 సార్లు ఈ పొడిగింపు అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు నిన్న ఏదైతే ఉందో ప్రభుత్వం ఈ మొత్తం పాలక మండలి వ్యవస్థ మొత్తాన్ని కూడా రద్దు చేసుకున్నట్టు ఒక జీవోనైతే ఇష్యూ చేసింది. దీని ప్రకారం త్వరలోనే కొత్త పాలక మండళ్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు కాబోతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 జిల్లాలుగా, ఒక హైదరాబాద్ మినహాయిస్తే మిగిలిన 9 జిల్లాల్లో కూడా ఈ పిఎస్సిఎస్ విధానం అమల్లో ఉంది. అయితే ఎప్పుడైతే 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ 33 జిల్లాలను 9 జిల్లాలను 33 జరిగింది. అయితే ఈ 33 జిల్లాల్లో ఇప్పుడు కొత్తగా ఈ పిఎస్సిఎస్ విధానాన్ని కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి జిల్లాలు కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి మండలాల వారీగానే గత పాలక మండళ్ళు ఉన్నాయి. కానీ ఇప్పుడు జిల్లాల సంఖ్య పెరిగింది, సైమల్టేనియస్ గా మండలాల సంఖ్య కూడా పెరిగింది, గ్రామ పంచాయతీల సంఖ్య కూడా పెరిగింది. ఈ కొత్త పెరిగిన పంచాయతీలు, మండలాలు, జిల్లాల వారీగా ఈ పిఎస్సిఎస్ సొసైటీలను పునర్వ్యవస్థీకరించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ కొద్ది రోజుల్లోనే ఈ వ్యవస్థ మొత్తంగా కూడా కొత్త పాలక మండళ్లకు సంబంధించినటువంటి విధి విధానాలు, ఇటు స్ట్రక్చర్ కన్ఫర్మ్ కాగానే వీటిని ఎలక్షన్స్ కి వెళ్లాలనేటువంటి ఆలోచన ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కనబడుతుంది. ఇప్పుడు చూసుకుంటే ఒకసారి పదవి కాలం ఇప్పటికే పలుమార్లు పొడిగించినట్లుగా కూడా ప్రభుత్వం తెలిపింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్నికల నిర్ణయం ఎందుకు సడన్ గా తీసుకుందంటారు? అయితే ఈ పిఎస్సిఎస్ పాలక మండల కాల పరిమితి 5 సంవత్సరాలే ఉంటుంది. గతంలో జరిగాయి 2019లో ఎలక్షన్స్ జరిగాయి. 2019 పాలక మండలే 2014 ఫిబ్రవరి వరకు కూడా వచ్చాయి. కానీ ఆ 2019కి నాటికి కూడా అప్పటికి తెలంగాణలో 31 జిల్లాలు ఉన్నాయి. 9 జిల్లాల స్థానంలో 31 ఉన్నాయి. కానీ 2019లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలను ఆధారంగా చేసుకొని అప్పటి ప్రభుత్వం ఎలక్షన్స్ నిర్వహించింది. కానీ 2024లో ఎప్పుడైతే ఈ పాలక మండలి రద్దయిందో అప్పుడే ఇటు ప్రజల నుండి కావచ్చు, మరి ముఖ్యంగా రైతు సంఘాల నుండి కొత్త జిల్లాల ఆధారంగా ఈ పిఎస్సిఎస్ చైర్మన్ల విభాగం, డిసిసిబి బోర్డు నిర్మాణం అనేటువంటిది, బ్యాంక్ సంబంధించినటువంటి
స్ట్రక్చర్ నిర్మాణం అనేటువంటిది, పాలక మండలి నిర్మాణం అనేటువంటిది ఉండాలి అనేటువంటి డిమాండ్ మరి ముఖ్యంగా రైతుల నుండి వచ్చింది. ఆ రైతుల నుండి వచ్చినటువంటి డిమాండ్ నేపథ్యంలోనే పాలక మండల ఎలక్షన్స్ 2014లోనే 2024 ఫిబ్రవరిలోనే 25 ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వంకి వస్తున్నటువంటి డిమాండ్ల నేపథ్యంలో వీటిని పొడిగించుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇందుకు సంబంధించినటువంటి కొత్త స్ట్రక్చర్ ను, పాలక మండలికి సంబంధించినటువంటి కొత్త స్ట్రక్చర్ ను 31 జిల్లాల్లో ఇటు హైదరాబాద్, మల్కాజ్గిరికి సంబంధించిన కొన్ని మెయిన్ జిల్లాల్లో ఈ వ్యవస్థ ఉండదు. కేవలం గ్రామీణ ప్రాంతం, మరీ ముఖ్యంగా రైతులు, వ్యవసాయ సంబంధితులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలలోనే ఇప్పుడు ఈ కొత్త విధానాన్ని తీసుకురావాల్సి ఉంది. ఇందుకోసం మళ్ళీ గ్రామీణ స్థాయి నుంచి ఈ PACS లు మండల స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో, ఫైనల్ గా రాష్ట్ర స్థాయిలో పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పుడు జాప్యమైంది. అయితే ఇప్పుడు గత వారం రోజుల క్రితం వెలువడినటువంటి మొత్తం పంచాయతీ 3 దశల పంచాయతీలో వచ్చినటువంటి ఫలితాలను ఆధారంగా చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ గ్రామీణ ప్రాంతాల్లో మరోసారి పట్టు నిలుపుకోవాలి, ఒక బలమైన స్ట్రక్చర్ ను ఇప్పటికే సర్పంచ్ల రూపంలో ఆ పార్టీకి కొంత బలం అనేటువంటిది, క్యాడర్ లో ఒక ఉత్సాహం అనేటువంటిది వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ PACS సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, తద్వారా తర్వాత నిర్వహించినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్, వీటి ద్వారా సుదీర్ఘ కాలంగా పార్టీలో సేవలు అందించినటువంటి వారికి కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో పార్టీని భుజాన వేసుకొని నడిపేటువంటి నాయకులకు కావచ్చు, ఒక పదవులు అనేటువంటివి ఇవ్వడంలో ఇవన్నీ కూడా ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తున్నాయి. కాబట్టి వీటిని కొత్తగా పునర్వ్యవస్థీకరించడం ద్వారా త్వరలోనే వీటికి ఎలక్షన్స్ నిర్వహించి గ్రామీణ ప్రాంతాల్లో పదవులు ఆశిస్తున్నాయి. ఇటు పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించేందుకు పదవులు ఆశిస్తున్నటువంటి నేతలకు వీటిని కట్టబెట్టాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్. మరి ఇప్పుడు చూసుకుంటే ఎన్నికల గురించి ఆలోచిస్తే ఒకసారి సర్పంచ్ ఎన్నికల ఊపులోనే ఇటు రైతు సహకార సంఘాల ఎన్నికలు కూడా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వం. మరి ఇప్పుడు ఇది రైతుల మేలు కోసమా, లేక ఏమైనా రాజకీయ వ్యూహం అంటారా? వాస్తవానికి ఇక్కడ 2 కోణాలను చూడాల్సి ఉంటుంది అమూల్య. ఎందుకంటే PACS అనేటువంటివి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పెట్టుబడి సహాయాన్ని, అలాగే ఆర్థిక పరమైనటువంటి లోన్స్, మరి ముఖ్యంగా రుణాలను అందించడంలో ఈ PACS ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. ఈ PACS నుండి ఎంపికైనటువంటి చైర్మన్లే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ఉంటారు. వారి మొత్తం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అందరూ కలిసి కూడా తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించినటువంటి చైర్మన్ ఎన్నుకుంటారు. ఈ మొత్తం ఫంక్షనింగ్ ద్వారానే ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా నాబార్డ్ రైతుల కోసం భారతదేశంలో రుణ పరపతిని కల్పించేటువంటి కీలకమైనటువంటి సంస్థ. వీటి ద్వారా నేరుగా నిధులను గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సాధారణ రైతులకు అవసరమైనటువంటి నిధులను అందించేటువంటి ప్రక్రియ ఈ PACS ద్వారానే కీలకంగా మారుతుంది. ఖచ్చితంగా ఈ PACS ల నిర్మాణం అనేటువంటిది, పాలక మండలి అనేటువంటిది గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఇదంతా ఇటు ఒక సంక్షేమ పరంగా కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి ప్రయోజనానికి సంబంధించిన అంశం. మరొక వైపు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో, ఎందుకంటే 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి కూడా ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇక్కడ ఇప్పటి వరకు జరిగినటువంటి ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ తప్ప కాంగ్రెస్ పార్టీలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలకు, సింపథైజర్స్ కు ఇప్పటి వరకు కూడా ఎలాంటి పదవులు వచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ కేవలం మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలే ఇప్పటి వరకు ఒక సాధారణ కార్యకర్తకు, ఒక గ్రామీణ నాయకుడికి దక్కిన ఒక గౌరవం. అయితే అలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలకు మరింత ప్రయోజనం చేకూర్చాలి. వాళ్ళను కూడా ఇటు ప్రభుత్వంలో ప్రజా సంక్షేమంలో భాగంగా చేయాలంటే ఖచ్చితంగా PACS చైర్మన్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఎట్ ది సేమ్ టైం ఎంపీటీసీ మండల ప్రజా పరిషత్ మెంబర్ గా కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, వీళ్ళందరికీ కూడా జెడ్పీ చైర్మన్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, వీళ్ళందరికీ అవకాశం కల్పించాలంటే ఈ వ్యవస్థను అనేటువంటిది ఖచ్చితంగా ముందుకు తీసుకురావాల్సిన అవసరం అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన తప్పకుండా ఉంది. సో ఖచ్చితంగా ఈ మరో 3 సంవత్సరాలు అధికారం ఉన్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతంలో పార్టీ బలంగా ఉండాలన్నా
నెక్స్ట్ జరగబోయేటువంటి 2028లో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఇప్పటి నుండే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్యాడర్ ను మళ్ళీ ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసుకోవడం, వాళ్ళందరినీ కూడా స్ట్రెంథెన్ చేయడం కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి అనివార్యమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈ PACS ల పునర్నిర్మాణం అనంతరం అయిన వెంటనే PACS లకు సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. ఇక చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం PACSలు మరియు DCCBల పాలక వర్గాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక అధికారులను ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 904 PACSలు మరియు 9 DCCBలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక డెస్కాప్ పాలక మండళ్లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇప్పటికే పలుమార్లు పదవీ కాలాన్ని పొడిగించింది కూడా ప్రభుత్వం. ఇటు చూసుకుంటే రాష్ట్రంలోని సహకార సంఘాలకు గత ప్రభుత్వం హయాంలో 2020 ఫిబ్రవరి 13న ఎన్నికలైతే జరిగాయి. ఇక నిబంధనల ప్రకారం చూసుకుంటే 5 ఏళ్ల పదవీ కాలంలో ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగిసిపోయింది. అయితే పరిపాలన పరమైన కారణాల దృష్ట్యా అప్పట్లో ప్రభుత్వం వీరి పదవీ కాలాన్ని మరొక 6 నెలల పాటు పొడిగించినట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆ పొడిగింపు గడువు ఏదైతే ఉందో అది కూడా ఆగస్టు 14వ తేదీలోపే పూర్తి కావడంతో ప్రస్తుత ప్రభుత్వం అయితే పాత పాలక వర్గాలను పూర్తిగా రద్దు చేస్తూ అయితే ఈ తుది నిర్ణయానికి వచ్చింది. ఇక ప్రస్తుతం చూసుకుంటే సర్పంచ్ ఎన్నికల ఊపులోనే ఇటు రైతు సహకార సంఘాల ఎన్నికల పైన కూడా సిద్ధమైనట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలిపింది.